Nobody is seeing. Come on, carry on. ఎవరు నన్ను చూడట్లేదు కాబట్టి దీన్ని చేస్తాను. Brother Amrutraj, సహోదరుడు అమృతరాజ్ గారు, servant of God, దేవుని యొక్క దాసులు, he was a సేవకులు. naval officer. ఆయన నేవల్ ఆఫీసర్ గా He ఉండేవారు. resigned his job to serve the Lord. ప్రభుని సేవించడానికి ఉద్యోగ విరమణిచ్చారు. One day he was traveling by first class compartment. ఒక దిన ఫస్ట్ క్లాస్ బోగిలో ప్రయాణమే He వెళ్తున్నారు. carried his 2 bags and entered the first class compartment. ఆ రెండు బ్యాగులను తీసుకొని ఆ ఫస్ట్ క్లాస్ బోగిలోకి It ఎక్కారు. was a coupe. Four berths would be there. చూడండి, అది కూపే అంటే 4 బెర్తులు ఉంటాయి. Yeah, and then 3 were already there. మూడిట్లో అప్పటికే కూర్చొని ఉన్నారు. As the train started moving, ట్రైన్ ప్రయాణమై వెళ్తున్నప్పుడు one of them drew one trunk kept in the center and started distributing playing cards. చూడండి, అప్పుడు వారిలో ఉన్న ఒకడు ఏం చేశాడంటే కిందున్న ట్రంక్ పెట్టిన బయటికి లాగి ఈ పేకాట్ ఉంటుంది కదా, ఆ పేకలు తీసి అన్ని కూడా అందరికి పంచుతున్నారు ఆడటానికి. For 4 of them, 4 కొరకు పంచుతున్నాడు. all the 3 have picked up. ఇప్పుడు 3 వారు తీసుకున్నారు. Amrutraj did not pick up. అమృతరాజు గారు తీసుకోలేదు. He folded his hands and leaning in a corner. చూడండి, తన యొక్క చేతులను ఈ విధంగా ముడుచుకొని ఆ మూలకి జరిగి కూర్చున్నారు. And then one of them said, అప్పుడు వారిలో ఒకరు అన్నారు, "Sir, pick up the cards. అయ్యా, మీ యొక్క పేకలను మీరు తీసుకోండి. Long way we have to go. ఇప్పుడు మనం ఎంతో దూరం ప్రయాణం చేయాలి. We can while away the time by playing." చూడండి, ఈ విధంగా ఆడుకునేట ద్వారా సమయాన్ని మనం గడపవచ్చు అన్నారు. He said, "I have no hands. అప్పుడు ఆయన అన్నారు, నాకు చేతులు లేవన్నారు. I have no hands to నాకు చేతులు లేవన్నారు. I have no hands to pick up." ఆ యొక్క పేకలను తీసుకుంటారు, నాకు చేతులు లేవన్నారు. Hey, what are you saying? అయ్యా, ఏం మాట్లాడుతున్నారు? You have your hand. మీకు చక్కగా 2 చేతులు ఉన్నాయి కదా, You came with your luggage. మీరు లగేజ్ పట్టుకొని And ఎక్కారు. how come you are saying you have no hand? మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు మీకు చేతులు లేవని? Then Brother Amrutraj said, అప్పుడు సహోదరుడు అమృతరాజ్ గారు అన్నారు, "They are not mine. ఆ చేతులు నావి కాదు. I have been purchased by my Lord. నా ప్రభు ద్వారా నేను కొనబడ్డాను. What I have, they don't belong to me." నేను ఏదైతే కలిగి ఉంటున్నానో అవి నాకు చెందింది కాదు. They were wonderstruck at his words. వారు ఆ మాటలు విని విభ్రాంతి పొందారు. Then they said, "You look to be a very peculiar person." వారు చూసి అన్నారు కదా, ఈయన చాలా ప్రత్యేకమైన వింతైన వ్యక్తిగా ఉన్నాడు. So it is better you tell your story. కాబట్టి నీ యొక్క కథ ఏంటో చెప్పన్నారు. Then he started giving his testimony. అప్పుడు ఆయన సాక్ష్యము పంచుకుంటూ ఆరంభించాడు. Then what would have done if one of our people were there? ఒకవేళ మనలో ఎవరైనా అక్కడ ఉంటే ఏం చేసేవారము? There are many people. చూడండి, చాలా మంది ఉన్నారు, Unbelieving believers. అపనమ్మకస్తులైన విశ్వాసులు, విశ్వాసం లేని విశ్వాసులు. విశ్వాసము లేని విశ్వాసులు. వాళ్ళు ఏం చేస్తారు? వారు ఏం చేస్తారు? ఇటు అటు చూస్తారు, ఎవరు లేరులే. అటు ఇటు చూస్తారు, ఎవరు లేరు కదా. Come on, take the packs and play. కాబట్టి ఆ యొక్క పేకలు తీసుకొని ఆడతారు. But he was very strict. కానీ ఎంతో క్రమశిక్షణకు That's ఉన్నారు. why he was full of word of God. అందుకొరకే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యము ద్వారా నింపబడి ఉండేవారు. Now what are you doing? నువ్వు ఏం చేస్తున్నావు? Are you still covering sin? నీ పాపమును ఇంకా కప్పిపుచ్చుకుంటున్నావా? In spite of the fact that clear word is coming to you. దేవుని యొక్క వాక్యము స్పష్టముగా నీ యొద్దకు వస్తుంది. Maybe there is some unconfessed sin in your life which is haunting you, but you are ignoring that. బహుశా నీ జీవితంలో నీవు ఒప్పుకొని పాపము ఏదో నిన్ను వెంటాడుతుంది, అయినప్పటికీ ఆ పాపాన్ని విడిచిపెట్టలేదు. Come to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రా. Confess it before the Lord. ప్రభు యొద్ద ఆ పాపమును పశ్చాత్తాపముతో Whatever is the secret fault, secret sin that you are doing. నువ్వు ఏదైతే రహస్యముగా పడిపోయావో, రహస్యముగా చేసే పాపము ఏదైనప్పటికీ. Psalm 19 19వ కీర్తన verse 12. 12వ వచనము. Psalm 19 verse 12. 19వ కీర్తన 12వ Who వచనము. can understand his errors? Cleanse thou me from secret faults. తన పొరపాటులు కనుగొనవాడు ఎవడో? నేను రహస్యముగా చేసిన తప్పులో క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుమో. రహస్యముగా చేసిన తప్పులు, పాపములు. నేను రహస్యముగా చేసిన పాపములు, తప్పులో క్షమించి నన్ను నిర్దోషినిగా Is తీర్చుమో. there anybody still covering their sin? ఇక్కడున్న వారిలో ఇంకా ఎవరైనా పాపమును కప్పుకుంటున్నారా? Word of God is in unmistakable terms. It says, "He that covereth his sins shall not prosper." దేవుని యొక్క వాక్యం ఎలాంటి పొరపాటు లేకుండా ఖచ్చితంగా చెప్తుంది కదా, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు ఏమాత్రము వర్ధిల్లడు. You have to bring them under the sprinkling of the blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్త ప్రోక్షణ కిందకి ఆ పాపమును తేవాలి. Then according to Psalm 32, he will cover your sins. అప్పుడు సామెతలు 32 ప్రకారముగా ఆయన నీ పాపమును He కప్పుతాడు. will forgive your sins. ఆయన నీ పాపములు క్షమిస్తాడు. Then he will accept you as his child. అప్పుడు ఆయన కుమారుడు కుమార్తెగా నిన్ను Then అంగీకరిస్తాడు. you become heirs to the heavenly inheritance. అప్పుడు పరలోకం యొక్క స్వాస్థ్యమునకు మనం వారసులమవుతాం.